హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఫిటెక్ విత్ పూర్ణ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ వీడియోలో ఎస్బీఐ ఫాస్టాగ్కి ఎలా అప్లై చేయాలి, దాని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటని చెప్పేసి వీడియో అయితే చేశాను. వీడియో మీరు చూడనట్లయితే పైన ఐ బటన్లో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు చూడొచ్చు. ఈరోజు వీడియోలో మనం ఎస్బీఐ ఫాస్టాగ్ని రీఛార్జ్ ఎలా చేయాలని నేర్చుకుందాము. ఎస్బీఐ ఫాస్టాగ్ రీఛార్జ్ చేసుకోవడానికి మనం ఎస్బీఐలో చేసుకోవచ్చు, ఎస్బీఐ యోనోలో చేసుకోవచ్చు, ఫోన్పేలో చేయొచ్చు, పేటీఎంలో చేయొచ్చు. కానీ మనం ఎక్కువగా యూజ్ చేసేది ఫోన్పే, పేటీఎం కాబట్టి ఫోన్పేలోను పేటీఎంలోను మనం ఎలా రీఛార్జ్ చేయాలని చెప్పేసి రెండు ప్రాసెస్ అయితే చూపిస్తాను, రెండు యాప్స్లోను. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తుండండి, మీకు ఉపయోగపడే వీడియో ఇది. ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టండి, మరిన్ని వీడియోస్ చేయడానికి సహకరించండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ యొక్క ఫోన్పే యాప్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ లాట్ ఆఫ్ ఆప్షన్స్ అయితే మీకు కనిపిస్తాయి. ఇక్కడ మీరు గమనించినట్లయితే కింద రీఛార్జ్ అండ్ పే బిల్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన ఇలా మీకు బై ఫాస్టాగ్ అని చెప్పేసి ఇలా లాట్ ఆఫ్ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ మనకి సిఆల్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేయగానే మనకి ఫాస్టాగ్ రీఛార్జ్ అనే ఆప్షన్ అయితే ఇక్కడ కనిపించడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మీరు గమనించినట్లయితే బిల్ అండ్ రీఛార్జెస్లో మీకు ఫాస్టాగ్ రీఛార్జ్ చేసుకునే ఆప్షన్ అయితే ఇక్కడ ఉంటుంది. ఇక్కడ చూసారా, ఫాస్టాగ్ రీఛార్జ్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ అయితే ఉంది. సో దానిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా వస్తుంది. నాది ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అనమాట. మీది ఎస్బీఐ ఫాస్టాగ్ కాబట్టి ఇక్కడ యాడ్ న్యూ వెహికల్ అని చెప్పేసి ఇక్కడ కింద ఆప్షన్ అయితే కనిపిస్తుందో దానిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ మీ యొక్క ఏ బ్యాంక్కి ఆథరైజ్డ్ అయి ఉంది మీ ఫాస్టాగ్ అని చెప్పేసి ఇక్కడ అన్ని బ్యాంక్స్ అయితే రావడం జరుగుతుంది. మనం ఇక్కడ ఎస్బీఐ ఫాస్టాగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ ఎస్బీఐ కూడా ఉందన్నమాట. నేను చూపించే ప్రాసెస్ సేమ్ ఒకలాగే ఉంటుంది. నా ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్లో ఎలా చేయాలో నేను చూపిస్తాను. సేమ్ అదే మీకు ఎస్బీఐ ఫాస్టాగ్లో కూడా సేమ్ అదే అవుతుంది. ఇది పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ప్రతిదానికి ఒకటే నెంబర్ ఉంటుంది, ఒకటే సేమ్ రీఛార్జ్ సిస్టమ్ అనమాట. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే దానిపైన క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా మీ వెహికల్ నెంబర్ అనేది అడుగుతుంది. ఓకేనా, మీ వెహికల్ నెంబర్ అనేది అడిగిన తర్వాత మీ వెహికల్ నెంబర్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. వ్యాలిడేటింగ్ కార్ డీటెయిల్స్ అని చెప్పేసి ఈ విధంగా మీ యొక్క మీ యొక్క ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ నాది, మీది ఎస్బీఐ ఫాస్టాగ్ కాబట్టి ఎస్బీఐ ఫాస్టాగ్ అని వచ్చి మీ కార్ నెంబర్ కింద వస్తుంది. కింద వచ్చిన తర్వాత ఇక్కడ మీ కస్టమర్ నేమ్ ఏంటి, కస్టమర్ నేమ్ ఏంటి, ఫాస్టాగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది ప్రస్తుతం, వెహికల్ మోడల్ ఏంటి అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ మీరు రీఛార్జ్ చేసుకునే ఆప్షన్, మీరు 500 రూపీస్ నుంచి రీఛార్జ్ చేసుకోవచ్చు. అంటే 500 రూపీస్ రీఛార్జ్ చేసుకోవాలని లేదు, మీరు 100 రూపాయలైనా సరే రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇక్కడ 100 రూపీస్ ఎంటర్ చేస్తే 100 రూపీస్ అయినా సరే మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు ఫోన్పేలో అనమాట. ఇలా ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీకు ఇక్కడ అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకోమంటుంది. మీరు ఏ అకౌంట్ నుంచి రీఛార్జ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీ యొక్క పిన్ ఏదైతే ఉంటుందో ఎంపిన్, ఆ ఎంపిన్ ఎంటర్ చేసినట్లయితే సక్సెస్ఫుల్గా మీ యొక్క ఎస్బీఐ ఫాస్టాగ్ రీఛార్జ్ అనేది అయిపోతుంది అనమాట. సో ఫోన్పేలో ఈ విధంగా చేయాలి. ఇప్పుడు మనం పేటీఎంలో ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ పేటీఎంలోకి వెళ్ళినట్లయితే మనకి సేమ్ ఇలాగ లాట్ ఆఫ్ ఆప్షన్స్ మనకు కనిపిస్తాయి. ఎస్బీఐ పేటీఎంలో కూడా ఇలాగ మనకి లాట్ ఆఫ్ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ సెర్చ్ బార్ పైన కనిపిస్తుంది కదా, ఈ సెర్చ్ బార్ పైన క్లిక్ చేయండి. సెర్చ్ బార్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు సెర్చ్ బార్లో ఇక్కడ కింద వచ్చేస్తుంది పాపులర్ సర్వీసెస్ ఫాస్టాగ్ రీఛార్జ్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. మీకు కనుక ఆప్షన్ కనిపించినట్లయితే మీరు అప్డేట్ చేయండి. కంపల్సరీ యాప్ అప్డేట్ చేస్తే మనకి రిఫ్రెష్ అవుతుంది. ఇంకా కొత్త ఆప్షన్స్ ఏమైనా యాడ్ చేయాలనుకుంటే కనుక యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో కంపల్సరీ రీఛార్జ్ అయితే చేయండి, అప్డేట్ అయితే చేయండి. ఓకేనా, ఫాస్టాగ్ రీఛార్జ్ అనే పైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఏమవుతుందంటే ఇలా ఈ విధంగా లోడ్ తీసుకుంటుంది. ఫాస్టాగ్ రీఛార్జ్ అని చెప్పి వస్తుంది. ఇక్కడ మీ యొక్క ఎస్బీఐ ఫాస్టాగ్ రీఛార్జ్ కోసం మాట్లాడుతున్నాం కాబట్టి కింద స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ ఎస్బీఐ ఫాస్టాగ్ ఇదిగోండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇక్కడ రాసి అయితే ఉంది. సో ఇందాక ఫోన్పేలో ఎలా అయితే చెప్పానో సేమ్ ఇది కూడా ప్రాసెస్ అంతే. ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ యొక్క వెహికల్ నెంబర్ అనేది ఎంటర్ చేయమంటుంది. సో నాది ఇష్యూయింగ్ బ్యాంక్ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ కాబట్టి దాంట్లో నేను చూపిస్తాను. నాది ఇంకా యాడ్ చేయలేదు పేటీఎంలో, సో ఉంచానమాట మీకు చూపించడానికి పేటీఎంలో యాడ్ చేయకుండా. సో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ యాడ్ చేస్తాను. సేమ్ అదేవిధంగా ఎస్బీఐ ఫాస్టాగ్ కూడా, దానికి దీనికి డిఫరెన్స్ ఏమీ లేదు. అందులో వెహికల్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఇందులో కూడా వెహికల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఓకేనా, సో ఇక్కడ చేంజ్ అనే ఆప్షన్ వస్తుంది కదా, ఇక్కడ నేను ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అనేది చేంజ్ చేస్తున్నాను. ఓకే, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ కిందకి వెళ్ళండి, ఇక్కడ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అనేది ఇక్కడ వచ్చింది. సో దానిపైన క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మీ వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ మన వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. సో నా వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ నేను ఎంటర్ చేశాను నా వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబరు. ఇప్పుడు కింద ప్రొసీడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఓకే, ఏంటి సో ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ప్రొసీడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకి మన యొక్క ఇక్కడ వ్యూ ఫాస్టాగ్ డీటెయిల్స్ అని చెప్పేసి ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే నేమ్ ఏంటి,
అమౌంట్ బిఫోర్ డ్యూ డేట్, లేట్ పేమెంట్ అమౌంట్ ఇలాంటివి ఏమైనా ఉంటే వస్తాయి. మ్యాక్సిమం పెర్మిసిబుల్ రీఛార్జ్ అమౌంట్, ఇక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది మనకు కొంచెం ఎక్కువగానే వస్తుంది. మీరు 8,729 వరకు నేను రీఛార్జ్ చేసుకోగలను ఎయిర్టెల్ ఫాస్టాగ్లో. మీకు ఎస్బీఐ ఫాస్టాగ్లో మీరు అవుతున్నారు కాబట్టి ఎస్బీఐ ఫాస్టాగ్లో మీరు ఎంతవరకు రీఛార్జ్ చేసుకోవచ్చు అక్కడ మీకు కింద చూపిస్తుంది. కింద ట్యాక్స్ స్టాటస్ యాక్టివ్, వ్యాలిడ్ బ్యాలెన్స్, ప్రస్తుతానికి నా దగ్గర ఉన్న వ్యాలిడ్ బ్యాలెన్స్ ₹271 ఉంది. ఇవన్నీ చూపిస్తుంది అనమాట. సేమ్ ఇక్కడ మీకు ఏమైనా అప్లై క్యాష్ బ్యాక్ ఆఫర్ అని చెప్పేసి దీనిపై క్లిక్ చేసినట్లయితే మీకు ఏమైనా ఆఫర్స్ ఉన్నట్లయితే దాన్ని అప్లై చేసుకోవచ్చు. ఇదిగోండి, ఎవ్రీ 100th యూజర్ గెట్ పాయింట్స్ 10,000 క్యాష్ బ్యాక్ పాయింట్స్ విత్ పేటిఎం హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆర్ పేటిఎం ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అంట. ఇది మనకు అనవసరమైంది. సో ఈ విధంగా అక్కడ ప్రొసీడ్ టు పే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ యాడ్ ఇన్సూరెన్స్ ఫర్ ₹29 అని చెప్పేసి అంటున్నారు. మనకు అవసరం అయితే తీసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ పైన స్కిప్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఆప్షన్ అయితే వస్తుంది అనమాట. నాకు ఈ విధంగా వచ్చింది కాబట్టి ఈ విధంగా మీకు చూపిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో సెలెక్ట్ చేసుకోమంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఎంపిన్ అనేది ఎంటర్ చేసేసి మీరు రీఛార్జ్ అనేది సక్సెస్ఫుల్గా చేసేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్. ఇక్కడ సేమ్ ఇక్కడ మీరు ఏ బ్యాంక్ యాడ్ చేసినా సరే కంపల్సరీ అదే వస్తుంది. వెహికల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఆ విధంగా వస్తుంది అనమాట. మీ యొక్క వెహికల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత అమౌంట్ ఎంటర్ చేసి రీఛార్జ్ చేసేస్తారు. అంతే, సింపుల్ అనమాట. సో ఫోన్పేలో అలా చేయాలి, ఫోన్పేలో అలా చేయాలి, పేటీఎంలో అలా చేయాలని చెప్పి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో ఎలా ఉందో మీకు నచ్చిందో లేదో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది వాటి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.